ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ కొని తెలుసుకుందాం. చిన్ని మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొట్టిన మ్యాడీ. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. నేను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానని నీకు చెప్పాను, కానీ నువ్వే చిన్నివని నాకు ఎందుకు చెప్పలేవు? వాంటెడ్గానే చెప్పలేవు. అలాగే మీ అమ్మని చంపిందని నేను చెప్పాను, కానీ నీకు తెలిసి గిట నువ్వు ఎందుకు నేను చిన్నినని చెప్పలేవు, వాంటెడ్గానే చెప్పలేవు అని మ్యాడీ అంటాడు కోపంగా. అంతకురాలు కూతురువి అని నువ్వు ఎలా చెప్తావు చెప్పు? అయినా గుడిలో మనం ఇద్దరం ఇరుక్కుపోయినప్పుడు గిట నువ్వు చిన్ని అని చెప్పలేవు. సాంప్రదాయం ప్రకారం మన ఇద్దరికి పెళ్లి చేసేటప్పుడు నేనే చిన్నినని చెప్పలేవు. తర్వాత నువ్వు మన ఇద్దరికి వ్రతం చేసేటప్పుడు నేనే చిన్నినని చెప్పలేవు. రిసెప్షన్ అప్పుడు గిట చెప్పలేవు. అలాగే మన ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసినప్పుడు గిట నేనే చిన్నినని చెప్పలేవు. నువ్వే చిన్నివని తెలియక నీవు నన్ను భర్తగా భావిస్తున్నావని నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. విషయం తెలిసి గిట నువ్వు చిన్నివని విషయం నాకు చెప్పలేవు, వాంటెడ్గానే నువ్వు చెప్పలేవు అని అంటాడు. ఒకటే నేను సెలబ్రేట్ చేస్తున్నాను, ఒకరోజు డే ఒకరోజు కిస్ డే, అప్పుడన్నా నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నువ్వు వాంటెడ్గానే నువ్వు చెప్పలేవు అని అంటాడు. అంతా ఆలోచిస్తుంటే నువ్వే ఆ గుడిలో ఇరికిపోయి నన్ను ఆ గుడికి రప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసావు కదా అని అంటాడు మ్యాడీ. వాళ్ళ అమ్మ నాన్న అంటే లేదు బాబు, అలాంటి ప్లాన్ ఏం చేయలేదు ఒట్టు అని అంటే, మీరు నిజాలు చెప్పేటోళ్ళు అయితే ఎప్పుడో తిను చిన్ను అని ఎప్పుడో చెప్పేటోళ్ళు అని అంటాడు మ్యాడీ. నువ్వు నిజాన్ని దాచి అలియాస్ మధు ఎంత తప్పు చేసిందో మీరు గిట్ట అంతే తప్పు చేశారు అని అంటాడు మ్యాడీ. ఇలాంటి మోసగాళ్లకు మీలాంటి నమ్మక ద్రోహులకు ఈడ చోటు ఉండదు, గెట్ అవుట్ అని అంటాడు మ్యాడీ. మోసగాళ్ళు మన మాట వినరు మ్యాడీ అని దేవా అంటాడు. తర్వాత నాగవల్లి అంటది మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొట్టాలి అని అంటది అనమాట. పద అని మెడల్ పట్టుకొని బయటికి తీసుకెళ్తాడు మ్యాడీ పాపం మధుని. మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొడతాడు. పాపం కింద పడిపోతుంది మధు. పడిపోగానే నా జీవితంలో నీ ముఖం నాకు చూపించకనంటే మధు చాలా ఏడుస్తుంది. బయటికి లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటాడు. మధు ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. పాప పెద్దమ్మని చేసుకొని మ్యాడీ ఏడుస్తాడు అనమాట. చూసావా పెద్దమ్మ ఎంత మోసం చేసిందో ఆ చిన్ని, నా జీవితంతో ఎట్లా ఆడుకుందో చూసావు కదా నిజం చెప్పకుండా అంటే, ఆ నిజం చెప్పకుండా ఏదో కారణం ఉండొచ్చు కదా నాన్న, ఒకసారి ఆలోచించు అని వాళ్ళ పెద్దమ్మ అంటది. మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం, తను ఎప్పుడు అలా అబద్ధాలు మోసాలు చేయలేదు కదా నాన్న, తను ఏదో ఇలా చెప్పలేదంటే ఏదో కారణం ఉండొచ్చు కదా అని మ్యాడీకి చెప్తుంది అనమాట వాళ్ళ పెద్దమ్మ. చెప్తుంది కదా అంటే నేను వినను, నిజాన్ని చెప్పడానికి ఎలాంటి కారణం ఉన్నా కానీ నేను వినను, తను చెప్పే మాట ఏమి వినను అని మ్యాడీ అంటాడు. తకురాలు కూతుర్ని మా ఇంటిలో ఉండొద్దని నేను ఇంట్లోకి ఇచ్చి బయటికి పంపించానంటే వాళ్ళ అమ్మ చేసిన తప్పుని తనకు శిక్ష వేయడం ఏంటి కరెక్ట్ నాన్న అని అంటారు. తండ్రులు ఎంత దుర్మార్గులైనా పిల్లలు చాలా మంచి వాళ్ళు అవుతారు కదా నాన్న అంటే ఒక కథ చెప్తుంది అనమాట. ఈ రాక్తుడు అని వేరే తప్పు చేసిందని నువ్వు చిన్నిని శిక్షించడం తప్పు నాన్న, ఇతన్ని మర్చిపోయి నువ్వు వెళ్ళి మధుని ఇంటికి తీసుకురా నాన్న అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు పెద్దమ్మ అని అంటారు. అమ్మని చంపిన అంతకురాలు కూతుర్ని ఇంటికి తీసుకురమ్మంటున్నావా అంటే నువ్వు ఆమెని కోడలుగా అంగీకరిస్తున్నావా? ఏమి కావాలని మన ఇంటికి రాలేదు, నువ్వే తనని ఇంటికి తీసుకొచ్చావు. తను ఏమి కావాలని తాళి కట్టించుకోలేదు, నువ్వే తన మెడలో తాళి కట్టావని చెప్తావు. తాళి కట్టి నువ్వే తీసుకొచ్చావు, తప్పంతా నీది ఉంది అని అంటది. అన్న తర్వాత తనని తాళి కట్టి నువ్వే తీసుకొచ్చి నువ్వే ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ నువ్వే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టావు, అది న్యాయంగా ఉందా అని అంటది. కావేరి కూతురు నిజం దాచిందని తప్పు అయితే నువ్వు తనని ఇంటికి తీసుకొచ్చి తన మెడలో తాళి కట్టినప్పుడు నీది కూడా తప్పే అవుతుందంటే కాదు అని అంట. తప్పు చేయలేదు, ఆ తప్పంతా చేసింది చిన్ని వాళ్ళ అమ్మ తప్పు చేసింది, మా అమ్మని చంపి వాళ్ళ అమ్మ తప్పు చేసింది, అలాగే చిన్ని అని చెప్పకుండా నిజం దాచి నా తప్పు చేసింది అని అంటాడు మ్యాడీ. చేసి పెద్దమ్మ ఆ ప్రస్తావన ఇంకోసారి నా ముందర తీసుకురాకు అని చెప్తాడు. చెప్పేస్తే ఆవిడ అనుకుంటుంది దేవుడే చిన్నిని కాపాడాలి అని అనుకుంటాడు. బయటికి వచ్చిందంటే ఆ రూమ్ లో నుంచి బయటికే రాలేదు, కొన్ని పాలు తాగమా అంటే గిట పాలు తాగట్లేదు, లోపల కూర్చొని ఏడుస్తూ కూర్చుంది అని అంటది వాళ్ళమ్మ. ఏంటో మధు జీవితం ఇలా అయిపోయింది, మ్యాడీ బాబు క్షమించి అంగీకరిస్తాడు అనుకున్నాను అని అంటాడు వాళ్ళ. మ్యాడీకి నిజం చెప్తాను అన్నప్పుడే నా గుండె చాలా భయం వేసింది, మ్యాడీ బాబు ఫోన్ చేయగానే గుండె డర్డర్ కొట్టుకుంది నాకు అని అంటది వాళ్ళ అమ్మ. మ్యాడీ బాబుకి నిజం చెప్పలేదేమో అని ఆనందంగా వెళ్ళాం, కానీ మ్యాడీ బాబుకి నిజం తెలిసిపోయింది. ఇలా జరిగిపోయిందంటే ఇలాంటిది ఏదో జరుగుతుందనే కావేరమ్మ ఊరికి వెళ్ళొద్దని చెప్పింది అని అంటాడు వాళ్ళ నాన్న. ఆ ఊరికి వెళ్ళింది అదే ఊర్లో సీట్ వచ్చిందని నేను ఆ ఊర్లోనే చదువుతానని చెప్పి ఆ ఊరికి వెళ్ళింది, కానీ ఆ ఊరికి వెళ్ళిన మాత్రాన తనకు ఆ గతం తాలూకా వాళ్ళు పడతారని మనం అనుకోలేదు కదండి అని అంటది. చిన్నప్పుడు చూశారు కదా గుర్తుపట్టారేమో అని అనుకున్నాం అని అంటే, తల్లాటని ఎవరు మార్చలేదు కదా అని వాళ్ళ నాన్న అంటారు. తనకు దూరమైన కావేరి జీవితం లాగానే అలాగే చిన్ని జీవితం గిట ఇలా అయిపోయింది అని అనుకుంటది వాళ్ళమ్మ. నేను ఎలా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకున్నాను, కానీ ఆ చిన్నిని చంపేద్దాం అనుకున్నాను, కానీ ఈసారి ఆ మధు ప్రాబ్లం చిన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటారు. చిన్ని అయింతదని నేను అస్సలు ఊహించలేను అని అంటే, నేను గిట ఊహించలేను బావా అని నాగవల్లి అంటారు. చిన్ని అని అది ఎప్పుడో తెలుసు బావా, ఎప్పుడో తెలుసా, మరి నాకెందుకు చెప్పలేవంటే నువ్వు ఆవేశంలో చిన్నిని చంపేస్తే మళ్ళీ మ్యాడీ మధు మీద ప్రేమతో బాధపడతాడని నేను చెప్పలేను బావా అని అంటది. మ్యాడీ నిజం తెలుసుకొని దాన్ని మెడల్ పట్టుకొని ఎలాగొట్టాలని నేను ప్లాన్ చేశాను బావా. లక్కీగా జ్యువెలర్ మన ఇంటికి రావడం, ఆ చిన్ని
చిన్నితో మాట్లాడడం, మ్యాడీ వినడం ఇదంతా జరిగిపోయింది అని అంటది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఆ చిన్నిని చంపేయాలి, లేకపోతే తను పార్వతి నేనే చంపాడని నాగవల్లికి చెప్తుంది అని దేవా అనుకుంటాడు. బావ ఏం ఆలోచిస్తున్నావు అంటే, మ్యాడీ పంచం నుంచి వెళ్ళిపోయింది కదా, తనని తీసుకెళ్లి బాలాజీ దగ్గర పెట్టేసి ఇద్దరిని ఒకటేసారి లేపేస్తే శత్రుశేషం లేకుండా పోతుంది కదా అని ఆలోచిస్తున్నానని అంటాడు. వాళ్ళకి చెప్పి ఆ మధుని తీసుకెళ్లి డెన్లో పడేసి చంపేద్దామని చెప్పాలి అని అంటే, వద్దు పావా అలాంటి పని ఇప్పుడు ఏం చెయ్యకు, ఇప్పుడు కాసేపు కొన్ని రోజులు ఏమి తన జోలికి వెళ్ళకు అని అంటదనమాట నాగవల్లి. అన్న తర్వాత ఎందుకు నాగవల్లి అని అంటే, చిన్ని మీద చాలా అసహ్యం పెంచుకున్నాడు. ఇప్పుడు ఆలోచించింది మనం శ్రేయ మన మ్యాడీ పెళ్లి గురించి. వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత బాలరాజు సంగతి చూడాలి అని అంటారు. కాకుండా మనం మధుని చంపాలని చూసామనుకో, తను తప్పించుకొని మ్యాడీకి మనమే కిడ్నామని తెలిస్తే కథ వేరేగా మారితే అని అంటారు. ఫస్ట్ మనం శ్రేయ మ్యాడీ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరికి హనీమూన్ పంపించేసి వాళ్ళ హనీమూన్ నుంచి వచ్చే వరకు వీళ్ళిద్దరిని బాలరాజు గాని అలాగే చిన్నిని లేపేసేద్దామని అంటారు. శ్రేయ పెళ్లి మొదలు పెడతాను అని అంటది. తర్వాత మన దేవ అంటాడు, రేపే చిన్ని చంపడం గిట్ట నేనే రేపే మొదలు పెడతాను, లేదంటే అది బతుకుందనుకో నేనే పార్వతినని నీకు నిజం చెప్పేస్తుంది అని దేవ అంటాడు. అది ఏంటి ఇంకా లేవలేదా అంటే, లేవలేదండి అంటే తొందరగానే లేస్తుంది కదా అంటే, నిన్న లేట్గా పనుకుందేమో అందుకే లేట్గా లేచిందంటే, అంతేనా లేకపోతే ఏమన్నా సూసైడ్ ఏమైనా చేసుకోవడానికి ప్లాన్ చేసిందా అంటే, మన మధు అలాంటి పనులు చేయదండి. మన మధు అంటే ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల అలా చేసుకుంటారు అని అంటది. అంటే సరే వెళ్ళి తలుపు కొడతాం పదండి అని వెళ్తారనమాట. మధు అని డోర్ కొట్టి లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళగానే మధు అని అంటే, మధు కాదు చిన్ని అని అంటది. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.